వైసీపీ పార్టీ పెట్టి ఎన్నాళ్ళైనా అధికారంలో ఉన్నది మాత్రం 5 ఏళ్ళు. తర్వాత ప్రతిపక్ష అనుభవం ఎక్కువ. కానీ ఉన్న 5 ఏళ్ళు తన అధికారం ఉపయోగించుకోలేకపోయిందా? ఒక మంచి అవకాశాలని మిస్ చేసుకుందా? ఇప్పుడు ఆ చర్చ అయితే మొదలైంది. అంతేకాదు, వైసీపీ హయాంలో మండలి చైర్మన్ గా ఉన్న షరీఫ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా రాజధాని చట్టబద్ధత వచ్చిన నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి. అప్పట్లో ఆయన చాలా ఇబ్బంది పెట్టారని, మండలిలో ఆయన మీద కొంతమంది వైసీపీకి సంబంధించిన నాయకులు తీవ్ర పదజాలంతో దూషించారు అనేది అప్పట్లో చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. అయినా సరే నేను ధర్మం వైపే కట్టుబడి నిలబడ్డాను అంటూ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. వీటన్నిటి మీద ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా ముందు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో 5 ఏళ్ళు ఉండి ఇప్పుడు వీళ్ళ చేసినట్టు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించి ఎందుకు అప్పట్లో రాజధాని విషయంలో 3 రాజధానులు వాళ్ళు చెప్పినట్టు చేయలేకపోయారు, ఇప్పుడు వీళ్ళ చేసినట్టు ఇప్పుడు చేసిన దాన్ని ఎందుకు ఎత్తి చూపిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారని ఒక మంచి అవకాశాన్ని ఏమన్నా 5 ఏళ్లలో ఉండి అధికారంలో ఉండి మిస్ చేసుకున్నారు జగన్ అని అనుకోవచ్చా? అమరావతి చట్టబద్ధత 2019 ముందు చంద్రబాబు గారు ఎందుకు చేయలే? 5 ఏళ్ళు ఉన్నారు కదా, కూటమిలోనే 4 ఏళ్ళు ఉన్నారు కదా, మరి ఎందుకు చేయలేదు? ఎందుకంటే అది కేంద్రంతో సంబంధం లేని వ్యవహారం కాబట్టి. అలాగే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గురించి చంద్రబాబు గారికి తెలియదా? 5 ఏళ్ళు ఏమని చెప్పారు? రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రం అని చెప్పారు కదా, మరి మోసం చేయడమే ప్రజల్ని. నిజంగా 5 ఏళ్ళు రాజధాని లేదా రాష్ట్రానికి? ఇప్పుడు ఏమని చెప్పాం? 2024 జూన్ 2 నుంచి అమరావతి రాజధాని అని చెప్పాం. మరి అంతకుముందు రాజధాని ఏది? హైదరాబాదేగా. మరి రాజధాని లేని రాష్ట్రం అని ప్రజల్ని ఎందుకు మోసం చేసాం? బేసిక్గా ఒకటే, జగన్కి లీగాలిటీస్ టెక్నికాలిటీస్కి సంబంధించి పట్టించుకోడు, మొండిగా వెళ్ళిపోతాడు. ఓ నాటు భాషలో చెప్పాలంటే మూర్ఖంగా వెళ్ళిపోతాడు. ఆ లీగాలిటీసు టెక్నికాలిటీస్లో జగన్ని ఎట్టా ఇరికిచ్చాలో చంద్రబాబుకి తెలుసు. తనలోని ఆవేశాన్ని ఎలా వాడాలో చంద్రబాబుకి తెలుసు బేసిక్గా. ఇంకొకటి, జ్యుడిషియల్గా ఆయన విచిత్రమైనటువంటి పనులు చేయగలుగుతారు. ఇప్పుడు భారతదేశ చరిత్రలో ఒక ఎమ్మెల్యే రాసిన లేఖ ఆధారంగా సిబిఐ విచారణ అసలు ఎక్కడైనా జరిగింది ఎవరి మీదనన్నా? ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే వేసిన పిటిషన్ ఆళ్ల రామకృష్ణారెడ్డి చంద్రబాబు మీద కేసు కంప్లైంట్ కదా, దానికి సంబంధించి ఏమంది హైకోర్టు? ఎమ్మెల్యే పెడితే మీరు ఒప్పుకుంటారా? రాజకీయం కాదా అందులో అంది. ఇది కేసు కొట్టేసిన దాన్ని సవాల్ చేసిన సందర్భంలో చంద్రబాబు మీద కేసు కొట్టేసిన దాని మీద ఎమ్మెల్యే అంటే రాజకీయం కదా అంది. మరి అప్పుడు ఎమ్మెల్యే రాసిన లేఖ ఆధారంగా జగన్ మీద విచారణకి ఎట్టా ఆదేశించారు? సిబిఐ విచారణకి. ఆ తర్వాత ఇద్దరు పొలిటీషియన్లు అన్నటువంటి అశోక్ గజపతి రాజు, ఎర్రన్నాయుడు ఇంప్లీడ్ అయితే ఎట్టా అంగీకరించింది మరి న్యాయస్థానం? మరి ఇక్కడ ఎమ్మెల్యే తప్పు అన్నప్పుడు అప్పుడు ఎమ్మెల్యేలే కదా వీళ్ళందరూ కూడా దాంట్లో. ఎలా వీళ్ళందరూ ఆధారంగా విచారించారు, సిబిఐ విచారణకి ఆదేశించారు? అట్లాగే ఇప్పుడు 99 పైసలకి ఇస్తే తప్పు లేదు, ఎంతమందికైనా ఇస్తాం, నువ్వు ఎవరు పీక్కుంటారో పీక్కోండి కదా, వాళ్ళందరూ ఉపాధి అవకాశాలు ఇస్తున్నారు కాబట్టి మేము ఇస్తున్నాం. జగన్ సంస్థలో పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు అక్కడ ఇండస్ట్రీసే కదా పెట్టింది. ఆ ఇండస్ట్రీస్లో సదుపాయాలే కదా రాజశేఖర్ డోకే చేసింది. ఆ డబ్బులు ఏమన్నా వాళ్ళు మేము లంచం ఇచ్చామని చెప్పారా? జగన్తో వ్యాపారం చేస్తున్నాం మేము, దాంట్లో లాభాలు కూడా గడించామని చెప్పారు కదా వాళ్ళు. అయినా కేసు ఎట్ట పెట్టారు మరి? 1,00,000 కోట్లని ఎట్ట ప్రచారం చేశారు మరి? చివరికి 1,300 కోట్లని ఎట్ట చెప్పారు ఫైనల్గా? ఇప్పటికి కూడా కేసులు ఎందుకు తేలలేకపోతుంది? కంప్లైంట్ ఎవడూ లేకుండా కేసు నడిచింది అక్కడ. అట్లాగే ఇక్కడైనా సరే సేమ్ అనమాట. ఎలా కావాలంటే లీగల్గా ఇప్పుడు అమరావతి దాని మీద విచారించినటువంటి కోర్టు ఆ రోజు చేసిన వ్యాఖ్యలంటే 6 నెలల్లో నువ్వు అందరికి ఇచ్చేయండి, దాన్ని సవాల్ చేశాడు జగన్ సుప్రీంకోర్టులో. 6 నెలల్లో అందరికి ప్లాట్లు ఇచ్చేయాలి, అమరావతి పూర్తి చేసేయాలని హైకోర్టు ఆదేశించింది కదా ఆంధ్రప్రదేశ్లో. ఆదేశించిన తర్వాత జగన్ వెళ్తే సుప్రీంకోర్టుకి, అప్పుడు నాగరత్న అనుకుంటా, బివి నాగరత్న, ఏంది ఇది ఏమన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారమా, మనకేం సంబంధం అని అడిగిందా లేదా ఆవిడ? ఆ జడ్జి గారు అయితే అసలు నీ జగన్ రాజకీయాలకు ఏది ముఖ్యమంత్రిగా ఉండాలో లేదో తెలుస్తానని కూడా తీర్పిచ్చారు కదా, అప్పుడు కామెంట్ చేశారు కదా. అవన్నీ తీసింది సుప్రీంకోర్టు, ఓకే బానే ఉంది. 6 నెలల్లో పూర్తి చేయమని కోర్టు చెప్పింది కదా.
ఉమ్, అప్పుడు 5 ఏళ్లలో ఎందుకు చెప్పలేదు ఆ ముక్క చంద్రబాబు ఉన్నప్పుడు? ఉమ్, జగన్ 6 నెలల్లో పూర్తి చేయమంది, పట్టాలు ఇవ్వడం దగ్గర నుంచి మొత్తం రాజధాని పూర్తి చేయమని చెప్పింది. అక్కడ మాట తప్పుతున్నారని చెప్పింది. ఉమ్, మరి చంద్రబాబు టైంలో ప్లాట్లే ఇవ్వలేదు కదా వాళ్ళకి. 18 నెలల్లో ఇస్తామన్నారు. అప్పుడు ఉమ్, 2018 కల్లా ఇస్తామన్నారు. తర్వాత అవును, అవును. 2018 దాకా ఇవ్వకపోయినా హైకోర్టు కూడా ఉమ్, అక్కడే ఉంది కదా, సుమోటోగా ఎందుకు తీసుకోదు? ఉమ్, బేసిక్గా ఉమ్, ఎందుకు తీసుకోలేదు? అన్నిటికంటే విచిత్రం చూడండి, ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు పూర్తయిపోయింది అమరావతి ప్రాంతంలో అని సంతకం పెట్టేశారు అప్పుడు జడ్జి గారు. ఉమ్, ఇక్కడికి వస్తే పూర్తిగా అలా ఉమ్, విడిపోయింది, విడదీసేశారు. సుప్రీంకోర్టు విడదీసేసింది అప్పుడు ఉమ్, హైకోర్టు. ఉమ్, ఉమ్, ఇక్కడ పూర్తిగా అలా కానీ పూర్తయినట్టు సంతకం పెట్టి జడ్జి గారు ఇక్కడ అవును. సీన్ ఉమ్, కట్ చేస్తే ఎక్కడ ఉండాల్సి వచ్చింది? వాళ్ళు నివాసమేమో నోవాటెల్ హోటల్లో, ఆ, ఆ కోర్టు ఏమో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం. ఉమ్, చంద్రబాబు ఖాళీ చేసి ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని కోర్టుగా నడిపారు దాదాపు 5-6 నెలలు. ఉమ్, ఉమ్, మరి ఇది అసలు ప్రపంచంలో ఎక్కడైనా సాధ్యం అవుతుందా? ఉమ్, అట్ట కన్స్ట్రక్షన్ పూర్తి కాకుండా పూర్తయిందని అధికారి చెప్పారనుకోండి, నిలదీస్తారు పిలిచి, ఏంటి మోసం అవును. చేస్తున్నావు నువ్వు అని. ఉమ్, జడ్జి గారే సంతకం పెట్టి చివరికి ఆల్టర్నేటివ్ అంటూ ఒక తెలుగు చంద్రబాబు గారు ఉన్న ఇంటిని కోర్టుగా మార్చారు. ఉమ్, హైకోర్టుని, పోనీ ఇదేదో మ్యాజిస్ట్రేట్ కోర్టు కాదు, హైకోర్టుని నెలల పాటు నడిపారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేదు, హైకోర్టు ఏంటని నిలదీయలేదు. ఏంది ఇది మోసం అని చెప్పేసి ఉమ్, అయిపోయింది కదా. ఇప్పుడు మొన్న అవును. కొండవీడి వాగు, పాలవాగు పొంగి వచ్చినాయా లేదా ఆ ఏరియాలో? ఉమ్, ఆ నీళ్లలో నుంచి వెళ్ళారా లేదా జడ్జీలు, లాయర్లు? ఉమ్, అంటే ఒక నీటి ప్రవాహ ప్రాంతాలు ఎట్లా కడుతున్నారు అన్నటువంటిది, చెరువుల గురించి వీటన్నిటి గురించి మాట్లాడతారు కదా. ఉమ్, అక్కడ ఎందుకు అడగలేదు కోర్టు? సుమోటోగా ఎందుకు పిలిపించలేదు? ఏందా ఇది నీటి ప్రవాహం ఏంటి ఇక్కడ అనేసి? అవును. దట్ ఈజ్ బాబు. ఉమ్, బాబు ఏం చేసినా రైట్ అనే వ్యవస్థలు ఉంటాయి, అవును. అవతలోడు ఉమ్, ఏం చేసినా రాంగ్ అనే వ్యవస్థలు ఉంటాయి. ఉమ్, అది ఆయన ఉమ్, అదృష్టం, ఎదురోడు దురదృష్టం. ఉమ్. కానీ ఒకటి సార్, జగన్మోహన్ రెడ్డి గారు రాగానే సిఆర్డిఏ చట్టం రద్దు చేశారు. అప్పుడు తర్వాత ఏఎంఆర్డిఏ అని ఏదో తీసుకొచ్చారు. మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ సిఆర్డిఏ తీసుకొచ్చారు. అంటే ఓకే, కొన్ని కొన్ని విషయాల్లో అలా కీలకంగా వ్యవహరించిన జగన్ అప్పట్లో 3 రాజధానులు అనే టాపిక్ ఎత్తి పట్టుబట్టారు. కానీ వీళ్ళు చేసినట్టే ఎందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించేసి అప్పుడే నోటిఫై చేస్తుంటే అయిపోయేది కదా. 3 ఇప్పుడు ఈ రాజధానుల పరిస్థితి వచ్చి తీర్మానం ఉండేది కూడా కదా. చేశారు కదా అప్పుడు, ఉమ్, అసెంబ్లీలో చేసింది. చేశారు కానీ చేస్తేనే కదా మండలిలోనే కోర్టు కదా. ఆపింది. ఉమ్, కోర్టు ఆపింది కదా దాన్ని. ఉమ్, ఉమ్, చేశాడుగా తీర్మానం, చట్టమే చేశాడు అతను. వీళ్ళు అవును. ఇప్పుడు చట్టం చేయలే, ఉమ్, తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించి ఉన్న చట్టంలో యాడ్ చేయించారు. అవును. ఉమ్, వీళ్ళు చట్టం చేయలే, అతను ఏకంగా ఉమ్, చట్టమే చేస్తూ ఇరుక్కుపోయాడు. అదే అతను కదా. చేసిన ఉమ్, తప్పు ఏంటంటే చట్టం చేయడం కాదు, ఆ రోజున జీవో ఇచ్చేస్తే సరిపోతుంది ఆ, అది అడ్మినిస్ట్రేషన్. జీవో ఇచ్చి ఉండాల్సిందే. కానీ రాజకీయం చేయాలనుకున్నాడు చంద్రబాబు. ఉమ్, అమరావతితో రాజకీయం పొందాడు కాబట్టి ఈయన 3 రాజధానులతో రాజకీయం సంపాదించాలనుకున్నాడు. ఉమ్, ఖచ్చితంగా ఉమ్, స్వార్థమే అది, అందుకే ఉమ్, దెబ్బతిన్నాడు. ఉమ్. చట్టం చేయకుండా అసెంబ్లీలో ఇప్పుడు తీర్మానం చేసినట్టే. అంటే ఆ బిల్లు అప్పుడు అసెంబ్లీలో చేసి తర్వాత దాన్ని మండలికి పంపించిన తర్వాత అక్కడే పెద్ద ఇదయింది. చివరికి మండలినే రద్దు చేయాలనుకున్నారు. ఇప్పుడు ఆ టైంలో ఏం జరిగింది అనేది నిన్న అప్పుడు చైర్మన్ గా ఉన్న షరీఫ్ మాట్లాడారట, కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దాని మీద చాలా ఒత్తిడి చేశారు. లైవ్ ఆఫ్ చేసిన తర్వాత, మండలి లైవ్ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చాలా వ్యక్తిగతంగా కూడా తిట్టారు, కులం పేరుతో కూడా తిట్టారు. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నారు. అంటే అదంతా ఎందుకు చేయాల్సి వచ్చింది అప్పట్లో? అప్పుడు కేసు ఎందుకు ఇలా చెప్పలేదు చేస్తుంటే ఆయన? అయిపోయేది కదా. తర్వాత ఎందుకు చెప్పలేదు ఆయన? తర్వాత ఇప్పుడు చెప్పలేదు, ఎందుకు? ఇప్పుడు ఎవరి కాళ్ళు గెయిన్ చేసుకోవాలి అందులో, నెంబర్ 1. రెండోది, ఇవాళ అసలు మండలిలో తీర్మానం ఎందుకు చేయలే మరి? వీళ్ళు అసలు చేయలేదు కదా, మరి మండలికే పంపలేదు కదా ఎందుకు బిల్లు. చేయలే? మరి ఆ రోజున మండలిలో తీర్మానం చేస్తే రాజకీయంగా దెబ్బకొట్టారు, కుట్ర చేశారు. ఇప్పుడు మండలిలోనే తీర్మానం చేయకుండా కుట్ర చేశారు. అంటే అప్పుడు అక్కడ ఏం జరిగిందో చూశారు కదా సార్, అందుకని వీళ్ళు పంపించలేదు ఇప్పుడు మండలికి. అవును, ఇప్పుడు వీళ్ళ చేతిలోనే ఉందిగా మరి. అప్పుడు అది వీళ్ళు చేసిన తప్పని ఒప్పుకున్నట్ట? అంతే కదా. అప్పుడు ఆ రోజున వీళ్ళు చేసిన తప్పని ఒప్పుకున్నట్టేగా. అప్పుడు వీళ్ళ చైర్మన్, ఇప్పుడు వాళ్ళ చైర్మన్ అదే ఒక రకంగా. మరి ఆ రోజున అప్పుడు మీకే బలం వాళ్ళ ఉండి సంఖ్య మొండిగా చేశారని ఒప్పుకున్నట్టే కదా. అప్పుడు టీడీపీ సంఖ్యాబలం ఎక్కువ. బేసిక్ గా ఒకటే, జగన్ ని అసలు జగన్ 3 రాజధానులు రావడానికి కారణం, అతని బాగా రెచ్చగొట్టిన అంశం ఏంటంటే, ముందు రాజధాని అక్కడే, కానీ అతను వెళ్ళేటప్పుడు అస్సలు పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు చంద్రబాబు గారు వెళ్తుంటే లేచి నుంచి దండాలు పెడతారు కదా,
ఉమ్, అతను వెళ్తుంటే కావాలని ఆడ లైన్ లో కూర్చుని ఉంటారు. పెట్టాలని నేను కూడా అన్నాను, ఉమ్, బట్ ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. నెంబర్ 1. ఉమ్, ఉమ్, నెంబర్ 2 వచ్చేటప్పటికి అంతకు ముందు పసుపు నీళ్లు జల్లి అవును, గుర్తుంది కదా, అవును, అక్కడ ఒక అవును. మైనస్ ఉంది. తర్వాత ఇది ఉంది. ఉమ్, అక్కడ నిమిషానికి ఏదన్నా పని చేపట్టగానే రోడ్డు వేయించాలి అనుకోగానే ఉమ్, ధర్నాలకు వచ్చేస్తారు, గొడవకు ఉమ్, వచ్చేసేవాళ్ళు. ఉమ్, ఏ పని చేపట్టినా కేసులు వేసేసేవాళ్ళు కోర్టులో. ఉమ్, ఉమ్, మీకు గుర్తుంటే అప్పుడు రోడ్డు కంటిన్యూ ఏది వంతెన మిగతా దానికి కల్పిద్దాం అనుకుంటే దానికి కోర్టు కేసు అడ్డుపడ్డారు. ఉమ్, ఆ చిన్న ఊర్లో నుంచి రావాలి కదా ఉమ్, దానికి. అంటే చంద్రబాబు ఉమ్, ఇంటి ముందు నుంచినే సచ్చినట్టు వెళ్ళాలి జగన్, అది వీళ్ళ ఉమ్, ఉద్దేశం. వేరే ఉమ్, రోడ్డు ఉమ్, వేయకుండా అడ్డుపడ్డారు, తాడేపల్లి దగ్గర రోడ్డు వేయకుండా. ఉమ్, ఉమ్, అట్లాగే ఆ తర్వాత ఉట్టి దాంట్లోనే ఉంటే కరెక్ట్ కాదని తాడేపల్లి మున్సిపాలిటీలో కలిపాడు, రెండింటి ఉమ్, కలిపి కార్పొరేషన్ అన్నాడు. ఉమ్, దాని మీద అవును, కోర్టుకెళ్ళి ఆపారు. ఉమ్, తర్వాత అవును, గుంటూరులో కలిపాడు, దాన్ని ఆపారు. అవును, అవును, మరి ఇవన్నీ చేసింది ఎవరు లీగల్ గా? ఉమ్, ఇక అవును, వీళ్ళు ఉమ్, 24 గంటలు ఇక్కడ ఆపుతానే ఉంటారు. ఇంకోటి రోడ్డు మీద హైవే మీద చేద్దాం అనుకున్నారు, ఉమ్, దాని మీదన ఆగిపోయారు కోర్టులకు వెళ్ళి. ఉమ్, ఉమ్, ఇవన్నీ జరగబట్టినే కదా అతను 3 రాజధానులు అన్నది అసెంబ్లీలో పాయింట్. ఉమ్, అవును, ఉమ్, అప్పుడు ఇక్కడ వీళ్ళతో మనం సాటిస్ఫై చేయలేం, ఏదో ఒక లిటిగేషన్ పెట్టి ఆపుతానే ఉంటారు. అవును, ఇప్పుడు నిన్న ఇంత పెద్ద మీటింగ్ లో ఉమ్, ఆవిడ ఆ మాట మాట్లాడింది ఎవరన్నా ఖండించారా? అమరావతి ఉమ్, కాదు కమరావతి అని చెప్తాను, ఎవడేం బీక్కుంటాడు బీక్కుండి అనేసి. రేణుకా చౌదరి. ఇప్పుడు అది ఉమ్, తప్పని ఎవరన్నా మాట్లాడుతున్నారా? దాన్ని ఉమ్, గొప్పగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఉమ్, అది తప్పని చెప్పాల్సింది ఎవరు? అవును, అక్కడే ఉమ్, తెలుగుదేశం ఎంపీలు ఉన్నారు కదా, ఏమన్నా ఉమ్, కులం ముద్ర ఎందుకు వేస్తావు అని అడగాలి కదా. అక్కడ అవును, ఉమ్, ఉమ్, జగన్ కులం ముద్ర వేసాడు, నువ్వు ఉమ్, దాన్ని ఏమైనా యాక్సెప్ట్ చేస్తున్నాను అంటున్నావు, అవును, లేదట ఉమ్, పిలుచుకో అని చెప్తున్నావు నువ్వు. ఉమ్, అంటే కుల డామినేషన్ నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు కదా అక్కడ. బేసిక్గా అవును, ఉమ్, సమస్య ఏంటంటే జగన్ అక్కడి నుంచి మార్చాలనుకోవడానికి కారణం విసుగు, విరక్తి. ఉమ్, ఉమ్, వెంటాడారు ఒక ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని గుర్తించలేదు వాళ్ళు ఎవరు, ఉమ్, అంగీకరించలేదు అతన్ని. ఉమ్, అవును, కాబట్టి అతను ఉమ్, తను అంగీకరించే చోటకు పోదాం అనుకున్నాడు. అది తప్పు అతను కరెక్ట్గా. అప్పుడు అదే చేసుకుని కదా. ఉన్నట్టే కనుక ఉమ్, విజయవాడ గుంటూరు అన్నిటి కలిపేసి అమరావతిని ప్రకటించేస్తే పెగ్గలిగేవాడు ఉమ్, ఎవడుండేవాడు కాదు. ఉమ్, అప్పుడు ఇవాళ వీళ్ళకి ఆ ఛాయిస్ వచ్చిండేది కాదు. ఉమ్, కానీ అతనికి కూడా ఎక్కడ ఉంది ఏంటంటే, ఎంత చేసినా మనం విజయవాడ గుంటూరు కలిపేసామంటే గనక ఎదిగిపోతారు వీళ్ళందరూ. ఎందుకంటే ఈ ఉమ్, వెంచర్లు ఉన్నాయి కదా, ఉమ్, రియల్ ఎస్టేట్ కోట్లు వెళ్ళిపోతాయి, ఉమ్, వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు, రేపు ఎన్నికలకు ప్రిపేర్ అవుతారు. ఉమ్, ఆర్థికంగా దెబ్బ కొట్టాలనినే అతను ఈ పని చేసింది. అక్కడ అదే, అమరావతిలో స్థలాలు కానీ, ఆ ఈ అవును, రోడ్ల మీదన హైవే మీదన కట్టిన అపార్ట్మెంట్లు కానీ, హైరైజ్ ఉమ్, అపార్ట్మెంట్లు ఇవన్నీ కోట్ల ఉమ్, రూపాయలు. అందులో వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు, ఆళ్ళ ఉమ్, రామకృష్ణారెడ్డి వాళ్ళ అన్నయ్య కూడా ఉన్నాడు అందులో ఉమ్, బిజినెస్. ఉమ్, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. ఉమ్, కానీ ఎక్కువగా సంపాదించుకునేది వీళ్ళు, తెలుగుదేశం వాళ్ళు అనేది ఫీలింగ్ అతనికి. ఉమ్, కమ్మ ఉమ్, సామాజిక వర్గం ఏమో అని ఫీలింగ్ అది అతనికి. ఉమ్, ఉమ్, వాళ్ళ ఆర్థిక మూలాలు డెవలప్ చేస్తే మంచిది కాదని ఫీలింగ్ అతనికి. ఆ ఉమ్, కుట్రతోనే కొట్టాడు అతను, ఆ ఫీలింగ్ తోనే అవును, ఆపాడు. ఉమ్, అది అవును, అతని దాన్ని కుట్ర అనొచ్చు, లేదా అసహ్యత్వం అనుకోవచ్చు, చిరాకు అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. ఉమ్, ఉమ్. సరే, కానీ ఒకటి ఓవరాల్ గా వైసీపీ జగన్ వెర్షన్ చూస్తా ఉంటే, ఒకప్పుడు మేము అమరావతి కట్టుబడే ఉన్నామని అప్పుడు అసెంబ్లీలో చెప్పడం కానీ, తర్వాత 3 రాజధానుల కాన్సెప్ట్ కానీ, ఇప్పుడు తీసుకొచ్చిన ఈ మావిగన్ కానీ, సందర్భాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఏ ఎండకి ఆ గొడుగు పడుతున్నారా, లేదంటే ఇంకా రాజధాని విషయంలో వైసీపీ దగ్గర ఉన్న అస్త్రాలు ఇంకా అయిపోయినాయ్యా? రాజధాని విషయంలో వైసీపీ ఫ్రమ్ ద బిగినింగ్ రాంగ్ స్టెప్ అండి. ఆ రోజున శంకుస్థాపన చేసే టైంలో నువ్వు అసెంబ్లీలో కూర్చుని మాట్లాడుతుంది భూమి తీసుకోమని, వీళ్ళు ఏమంటారంటే ప్రభుత్వ భూమి తీసుకోమన్నాడు. ప్రభుత్వ భూమి తీసుకో, ఏమైనా తీసుకోవయా, నువ్వు స్పష్టతనివ్వాలి. ఏమండి, విజయవాడ అవుట్స్కట్స్లో నూజివీడు ఈ ప్రాంతంలో స్థలం ఉంది ఆగిరిపల్లిలో, అక్కడ పెట్టండి రాజధాని. లేదు విజయవాడ గుంటూరు మధ్యన హైవే పక్కన రాజధాని పెట్టండి, ఆ పైన కుష్టి వ్యాధి నివారణ కేంద్రం తీసేసి అక్కడ సెక్రటరీ పెట్టుకోండి, లేదా ఇటు పక్కన ఇప్పుడున్న డీజీపీ కార్యాలయం దగ్గర పెట్టుకోండి. ఇది కరెక్ట్ చాయిస్. ఈ ప్రాంతాలు విజయవాడ గుంటూరు కలపండి, అభివృద్ధి పదంలో ఉంటుంది. అన్నీ ఒక చోట కేంద్రీకరించకండి, తీసుకెళ్లి హనుమాన్ జంక్షన్ ఆ ఏరియాలో అసెంబ్లీని, ఇటు చిలకలూరుపేట ఈ అవుట్స్కట్స్లో తీసుకొచ్చి హైకోర్టుని పెట్టండి, అప్పుడు అన్ని ప్రాంతాలకి కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది డెవలప్మెంట్ అని చెప్పాడు అనుకోండి, నిర్మాణాత్మక చర్చ అవుతుంది. అలా కాకుండా మీరు కడుతున్నారు, మేమే మద్దతు ఇస్తున్నాం, 30,000 ఎకరాలు
ప్రభుత్వం దగ్గర ఉంటే అనేది వీళ్ళు లేదు అతను ఆ మాట అనలేదు అనేది వీళ్ళు చెప్తారు. అది పక్కన పెట్టేద్దాం. అతను అన్నది అక్కడే ఉన్నదాన్ని అంగీకరించాడు అసెంబ్లీలో. అంగీకరించాక ఈ ముక్క విజయవాడ గుంటూరు ఇవన్నీ కలిపి ఒక నగరం చెయ్యండి సిఆర్డిఏది అనే పాయింట్ మీదనే పట్టు కూర్చుంటే చంద్రబాబు ప్రెషరైజ్డ్ అయ్యేవాడు. పోనీ తను సీఎం అయ్యాక పని చేస్తున్నా ప్రెషర్ అయ్యేవాడు. ఇప్పుడు అతనికి అస్త్రం ఉండేది కదా చంద్రబాబు. అతను చేసిన ప్రయత్నం అదే చేశాడు, కానీ ఎక్స్పోజ్ చేసుకోలేకపోయాడు. ఏది గుంటూరుతో కలపడం కానీ తాడేపల్లితో, కానీ విజయవాడతో కలిపి ఉండాల్సింది అతను. విజయవాడ గుంటూరు ఈ కలిపి కనుక జగన్ చేసుంటే నెంబర్ 1 అతను. అక్కడ ఫెయిల్ అయ్యాడు. 3 రాజధానులు అన్నాడు, అది ఆగిపోయింది కాబట్టి అని ఆపేశాడు. పోనీ నువ్వు విశాఖపట్నానికన్నా బిల్డింగ్ కూడా కట్టించావు. రోజా చేత ఇది చేయించాడు గృహప్రవేశం. ఆ రోజు రోజాను మహిళా మంత్రులు వెళ్ళి చేశారు గృహప్రవేశం. నువ్వే వెళ్ళి చేస్తే తప్పేంది? వెళ్ళి కూర్చుని ఉండాల్సిందిగా నువ్వు అందులో పరిపాలన. అప్పుడు నువ్వు అక్కడి నుంచి పరిపాలన ప్రారంభించిన వాళ్ళు అవుతావు. నెక్స్ట్ ఎలక్షన్స్ కి చెప్పుకోవడానికి పనికి వచ్చేది. అలా కాకుండా నేను వస్తే విశాఖపట్నం 3 రాజధానులు అంటే గతం వద్దన్నారు. కాబట్టి రాజధాని విషయంలో పిల్ల చేష్టలు ఎక్కువైనాయి వైసీపీ. అంటే పిల్ల చేష్ట అంటే సరే ఇప్పటికీ ఇంకా ఒక స్టాండ్ లో లేకపోతున్నారు. ఇది కూడా ఏదో ఒక స్కిప్పింగ్ ఆప్షన్ ఇప్పుడున్న తెచ్చారా? అంతే, స్కిప్పింగ్ ఆప్షన్ తప్పించి నువ్వు ఉన్నప్పుడు ఎందుకు చేయలే? వాళ్ళు 3 రాజధానులు రద్దు చేసింది కోర్టు. నువ్వు అప్పుడు మావిగాని పెట్టచ్చు కదా ఆ రోజు. నేను ఇప్పుడు ఏంటయ్యా అంటే రివర్స్ అవుతోంది కాబట్టి మళ్ళీ ఈ పదం తెచ్చారు మచిలీపట్నం. అంటే ఇప్పుడు దీని మీద ఏదో ఒక బీభత్సమైన కసరత్తు చేసేసి ఒక సెకండ్ ఆల్టర్నేటివ్, ఒక అద్భుతమైన గ్రోత్ ఇంజిన్ గా ఆంధ్రప్రదేశ్ మారడానికి తీసుకొచ్చిన మావి గన్ కాదా ఇది? అదేం లేదు, అంత సీన్ ఉన్నది ఏం కనిపించట్టు. ఇప్పుడు 6 నెలల ముందు ఎవరితో చెప్పాడంటే జగన్ ఆయన ప్రెస్ మీట్ ఆయన అనుకుంటే ఆయన అనుకున్నాడే మనసులో. కాబట్టి రాజధాని విషయంలో అమరావతి అని చంద్రబాబు నాయుడు దాన్ని ఎక్స్పోజ్ చేసినంతసేపు ఈయనలో కసి పెరిగింది. ఆ కసి తీర్చుకోవడానికి గోడ మీద పిల్లి ఆటాలు చేశాడు. ఆ ఇంపాక్ట్ ఇవాళ రోజున క్రెడిట్ చంద్రబాబుకి ఇవ్వడానికి కారణమైంది. ఈయన ఒక విలన్ గా చూపించడానికి కారణమైంది. అంతే. రైట్ చూద్దాం. మొత్తానికి వైసీపీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విషయంలో ఒక కొత్త అంశం అయితే లేవనెత్తారు. కానీ 5 ఏళ్లలో ఆయన ఒక ఆప్షన్ మిస్ చేసుకున్నారా, ఒక అవకాశాన్ని? ఇప్పుడు మళ్ళీ ఆ అవకాశం కూడా కోసం వెతుక్కుంటున్నారా? అదే రేపొద్దున్న ఆయన ఎన్నికల అజెండాగా ఏమన్నా మార్చుకుంటారా? వేచి చూద్దాం.